ఇప్పుడు ఎందుకంటే వీటి గురించి వీళ్ళు డిస్కషన్ తీసుకురావట్లేదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. జేఎన్టీహెచ్ 4-2 బీటెక్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి, బీఫార్మసీ కూడా వచ్చినాయి. అసలు మాకు గ్రేస్ మార్క్స్ 9-7 కూడా చెప్పట్లేదు. 30-23 గ్రేస్ మార్క్స్ ఇస్తారా, ఇంకోటి స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దానికి మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుందండి. సో దాని గురించి చెప్పబోతున్నాను. అది చెప్పబోయే ముందు అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా రీచ్ పెరుగుతుంది వాళ్ళకు రీచ్ అవ్వడానికి. సో షేర్లు కూడా చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి. ఓకేనా, ఇక టాపిక్లో వెళదాం. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే బీటెక్ స్పెషల్ సప్లీ. సో బీటెక్ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నారు. జనరల్గా బీటెక్ స్పెషల్ సప్లీ వచ్చేసరికి అంతా అయిపోయి ఎక్కువ ఇయర్స్ అయిపోయిన వాళ్ళకు ఉండేదన్నమాట. అయితే R18 2022, 2023 వాళ్ళకి వచ్చేసరికి స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు. 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి ఫస్ట్ టైం స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు. 2023 వాళ్ళకి కూడా సీక్వెన్స్లో కండక్ట్ చేశారు. మరి R18 మీరు కూడా 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు కాబట్టి R18 వాళ్ళకి బట్టి ఖచ్చితంగా మీకు కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి దీనికోసం మీరు ఏం చేయాలి చెప్తాను. అది ఏం చేయాలో చెప్తాను. అయితే మరి జనరల్గా ఈ స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తే ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఈ స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తే నాకు తెలిసి డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. 2022 వాళ్ళకేమో అన్ని సబ్జెక్టులు అప్లై చేసుకునే విధంగా స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు. ఒక్క 1112 ఒకటే అందుట్లో లేదు ఎగ్జామ్స్లో. జనవరిలో పెట్టారు, అది జూనియర్స్తో పాటు అక్కడ రాసుకుంటారని చెప్పి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఇక 2023 వాళ్ళు వచ్చేసరికి ఓన్లీ 5 సబ్జెక్టులకు అప్లై చేసుకోవడానికి పెట్టారు. మరి ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి? వాడు ఫీజులు కడుతున్నాడు, వీడు ఫీజులు కడుతున్నారు. వాళ్ళు R18, వీళ్ళు R18. వాళ్ళకి సబ్జెక్టులు ఉన్నాయి, వీళ్ళకి నెంబర్ ఆఫ్ సబ్జెక్టులు ఉన్నాయి. మరి కారణం ఏంటి? దానికి కారణం ఒకటి ఉంది. ఏంటంటే 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ మంది ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఉన్నారు. లాక్డౌన్ టైంలో బాగా ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి కాబట్టి. సో యూనివర్సిటీలో కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు స్టూడెంట్స్. ఇంత స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తే కానీ, గ్రేస్ మార్క్స్ ఇచ్చినా కూడా స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తే కానీ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మరి పాస్డ్ అవుట్ చూపించాలి కదా. దానికోసం 2022 వాళ్ళకి స్పెషల్ సప్లీ అన్ని సబ్జెక్టులకి ఇచ్చారు, ఒక ఫస్ట్ ఇయర్ తప్ప. ఫస్ట్ ఇయర్ ఎలాగ జనవరిలో ఉంటుంది కాబట్టి దాన్ని కండక్ట్ చేయాలి. రాసేవాడు ఎలాగ రాస్తాడు, ఎట్లా గ్రేస్ మార్క్స్ ఇచ్చాం కదా అని చెప్పేసి. మరి 2023 వాళ్ళకి వచ్చేసరికి ఎందుకు 5 సబ్జెక్టులకి ఇచ్చారు, అది కూడా ఎగ్జామ్ ఫీజు అవ్వకముందు? ఎందుకంటే 2023 వచ్చేసరికి అడ్మిషన్స్ కొంచెం తగ్గినాయి, ప్లస్ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ కూడా కొంచెం తగ్గినాయి దాంతో పోల్చినట్టయితే. సో వీళ్ళందరూ ఏం చేశారు, ఈ స్పెషల్ సప్లీ కోసం గ్రేస్ మార్క్స్ గురించి నేను చెప్తాను మీకు. అయితే ఇక్కడ ఏమైందంటే పాస్డ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ స్పెషల్ సప్లీ కండక్షన్ అవసరం అన్నీ చేసే విధంగా అయితే లేదు. ఎందుకంటే 2022 పాస్డ్ అవుట్ వచ్చేసరికి యావరేజ్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి 10-12 సబ్జెక్టులు ఉన్నాయి. అదే 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు చూసుకుంటే యావరేజ్గా 6-7 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫెయిల్డ్. అందుకే 5 సబ్జెక్టులకు ఇచ్చారు, మిగతా 2 తర్వాత వాటిలో రాసుకుంటారు. అది కాకుండా వీళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు పెట్టారు. సో అదే మెయిన్ కారణం అనమాట. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటంటే 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు తక్కువ మంది ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని అయితే నెగ్లెక్ట్ చేసేస్తారండి. స్పెషల్ సప్లీ కండక్ట్ చేయరు ఆ కేసులో. ఎందుకంటే జూనియర్స్తో రాసుకోమని చెప్తారు. జూనియర్స్తో పాటు పెట్టేటప్పుడు అడ్వాన్స్ సప్లీలు ఉంటాయి కదా, వాటిని రాసుకోమంటారు. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆన్ యావరేజ్ ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి, 5-6 సబ్జెక్టులు ప్రతి ఒక్కరికి ఎక్కువ శాతం, అప్పుడు స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తారు. స్పెషల్ సప్లీ కండక్ట్ చేయడం అంటే ఖర్చుతో కూడుకుంది అనమాట. ఫీజులు వస్తాయి అదేదని కాదు కానీ. సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, వర్కింగ్ అవర్స్ అక్కడ స్టాఫ్తో, ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌన్సిలింగ్ టైం అని చెప్పేసి. అయితే మీ 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది అసలు ఏంటని. అయితే అప్పటిదాకా మీరేం చేయడానికి ఉండదు, ఇప్పుడు చెప్పేది ఏదైనా కానివ్వండి. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.
సో జనరల్గా ఏంటంటే వీళ్ళు పోయినసారి స్పెషల్ సప్లీ కోసం లెటర్లు పెట్టుకున్నారు యూనివర్సిటీలోని. విద్యాశాఖ మంత్రి లేరు మరి ఈసారి. విద్యాశాఖ మంత్రిని ఇవాళ త్వరలో అసైన్ చేస్తారు అంటున్నారు. ప్రస్తుతానికి మాజీ ఐఏఎస్ అధికారుల్ని నియమించారు అన్ని యూనివర్సిటీలకి. సో వాళ్ళకి లెటర్లు పెట్టాలా లేకపోతే విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత పెట్టాలా అంటే మాత్రం అది వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ, బీఫార్మసీ అడ్వాన్స్ సప్లీ అయిపోయిన తర్వాత. బీఫార్మసీ కూడా బెటర్, బీటెక్ మాత్రమే. సో అడ్వాన్స్ సప్లీ అయిన తర్వాత మీరు ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది అనుకోండి, లెటర్ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర అనాలిసిస్ ఉంటుంది కాబట్టి ఆన్ అన్ యావరేజ్ చూసి అప్పుడు స్పెషల్ సప్లీ డిసెంబర్లో కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ వెళ్తారు. ఖచ్చితంగా స్పెషల్ సప్లీ పెట్టాల్సింది. ఎందుకంటే 2 పాస్ అవుట్లు పెట్టినప్పుడు సేమ్ రెగ్యులేషన్ వీళ్ళకి కూడా పెట్టాల్సింది. ఏదో ఒక అమెండ్మెంట్స్ చూపించి పెట్టాల్సిందే, పెడతారు కూడా, పెట్టాలి. అది ఎందుకంటే మరి తేడాలు వస్తాయి ఇక స్టూడెంట్స్లో కూడా, అందుకని చెప్పేసి. అయితే మరి ఎవరో కనుక వీళ్ళు పెట్టలేదు అనుకోండి లెటరు, ఇక అప్పుడు ఏం చేస్తారో చూడాల్సి ఉంటుంది. నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా అయితే పెడతారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ఓకేనా, ఇది స్పెషల్ సప్లీ సంబంధించింది. ఇక మరి 30-23 గ్రేస్ మార్క్స్ వచ్చేసరికి 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి ఇచ్చారు, 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి కూడా ఇచ్చారు. ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఈ ఒక్క దాంట్లో మాత్రం అందరికీ సమానంగా న్యాయం చేశారనమాట. R18 2022 2023 వాళ్ళకి. మరి 2024 వాళ్ళకి 9-7 గురించి కూడా ఇంతవరకు అప్డేట్ లేదు కాలేజీల్లో. అడిగితే ఎవరో చెప్పట్లేదు. అయితే దానికి ఏంటంటే 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిస్తామని చెప్పేసి చెప్పారట. అది కాకుండా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు కూడా లేరు కాబట్టి, ఎవరు అసైన్ చేయలేదు కాబట్టి, త్వరలో అసైన్ చేస్తారు కాబట్టి ఈ 4-2 బీటెక్ అడ్వాన్స్ అప్లై అయ్యే వరకు ఆగాల్సిందే. మరి 4-2 బీటెక్ అడ్వాన్స్ అప్లై ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయంటే దానికోసం ఒక వీడియో చేశానంటే ఐకార్డ్లో కనిపిస్తుంది చూడండి, లేకపోతే నిన్న మొన్నట్లోనే ఉంది. ఓకేనా. సో 30-23 గ్రేస్ మార్క్స్ ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సిందే, మీకు ఇస్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఎప్పుడు వాళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు మీకు మాత్రం ఎందుకు ఇవ్వరని చెప్పేసి స్టూడెంట్స్ అని కాదు కానీ ఫ్యాకల్టీ కూడా అంటా ఉన్నారు చాలామందికి కూడా. సో మీకు కూడా అప్పటికి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మీరు అడ్వాన్స్ సప్లీలు అవ్ చేసుకోవడమే బెటరు, ఇది గ్రేస్ మార్క్స్ని నమ్ముకోవడం కన్నా కూడా. అయితే 4-2 ఒకటి ఉంది. ఇప్పుడు ఎందుకంటే వీటి గురించి వీళ్ళు డిస్కషన్ తీసుకురావట్లేదు. ఇప్పుడు 1112 ఎగ్జామ్స్ ఉన్నాయి, జరగబోతున్నాయి. 2122 జరగబోతున్నాయి. 3132 ఆగస్టులో ఉంటాయి. సో వరుసగా వీటిని రాసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళు స్పెషల్ సప్లీ కానివ్వండి, ఈ 30-23 గ్రేస్ మార్క్స్ గురించి కానివ్వండి, వాళ్ళు ఏం అప్డేట్ ఇవ్వలే. నేను కనుక్కున్న దాన్ని బట్టి చాలామందికి చెప్పింది ఇది. ఖచ్చితంగా అయితే ఇదే కారణం అయి ఉండాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏం చేస్తారు ఏంటని చెప్పేసి 4-2 బీటెక్ అడ్వాన్స్ అప్లై అయిపోయిన తర్వాత కానీ తెలియని పరిస్థితి అనమాట. సో స్టూడెంట్స్ కూడా అంత పెద్దగా ఇదిగా చూపించట్లే ఇంట్రెస్ట్, ఈ గ్రేస్ మార్క్స్ కానివ్వండి, స్పెషల్ సప్లిమెంట్ ఎక్కడో కొంతమందికి తప్ప. సో ఏదేమైనప్పటికీ కూడా ఈసారి వచ్చింది దరిద్రం ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ డిలే, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ డిలే, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ డిలే. మరి దానివల్ల ఏంటంటే మీకు స్పెషల్ సప్లీకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు టైం వస్తుంది. ఒకవేళ డిసెంబర్లో పెడితే అది పెట్టే పని లేకుండా ముందే పెట్టేస్తున్నారు కాబట్టి చాలామంది క్లియర్ వెళ్ళిపోయారు అనుకోండి. ఎగ్జామ్స్ టైం అవుతుంది కాబట్టి అది ఆ టైంలో మీరు ఏది చేయడానికి కూడా అందరూ గుమ్ముకూడరు, ఇది ఎవరు కాబట్టి అందుకని చెప్పేసి ఆపినట్టు ఉన్నారని చెప్పేసి అందరూ అంటా ఉన్నారు. సో నాకు తెలిసినదైతే నేను చెప్పడం జరిగింది. ఓవరాల్గా అయితే మీరైతే సప్లీలకు ప్రిపేర్ అవ్వటమే బెటరు, ఈ గ్రేస్ మార్క్స్ గురించి ఇదయ్యేదానికన్నా కూడా నా సజెషన్ అది. ఓకేనా. సో ఓవరాల్ మీ వ్యూ పాయింట్ ఏంటో ఖచ్చితంగా అయితే తెలియజేయండి. ఇందులో నెగిటివ్ ఏం లేదు, పాజిటివ్ ఏం లేదు, అంతా కూడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు చెప్పడం అయితే జరిగిందండి ఓవరాల్గా. సో ఏదైనా అప్డేట్ ఇంకా కొత్తది వస్తే మీకు ఖచ్చితంగా అయితే వీడియో చేసి పెడతాను. మీకు మంచి జరగాలి, 30-23 గ్రేస్ మార్క్స్ రావాలి, ప్లస్ స్పెషల్ సప్లీ కండక్ట్ చేయాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటా ఉన్నాను. ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.